షోల్డర్స్ లో ఎన్ని మజిల్స్ ఉంటాయి, 3D షోల్డర్ రావాలంటే ఏమేమి వేరియేషన్ చేయాలి వీడియోలో చెప్తా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు డే 41 ఆఫ్ బాడీ రీకంపోజిషన్. ఈరోజు వర్కౌట్ వచ్చేసి షోల్డర్స్ అండ్ లెగ్స్ కాబట్టి జిమ్కి వెళ్ళడంతో ఆఫ్ అయితే వేసి షోల్డర్స్ అయితే స్టార్ట్ చేసిన. ఈ షోల్డర్ విషయానికి వస్తే షోల్డర్ లో మొత్తం 3 మజిల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ డెల్ట్, ఇక సెకండ్ వన్ సైడ్ డెల్ట్, ఇక థర్డ్ ది రేడ్ డెల్ట్. 3D షోల్డర్ రావాలంటే ఈ 3 డెల్ట్స్ కి ఎక్కువ యాక్టివేషన్ అయ్యే వర్కౌట్స్ చెప్పు బ్రో అంటే చెప్తా ఆడికే వస్తున్నా. ఇక మన ఫ్రంట్ డెల్ట్ కి మంచి యాక్టివేషన్ వర్కౌట్స్ కావాలంటే డంబుల్ ప్రెస్ ఆర్ ఫ్రంట్ డంబుల్ రైసెస్ చేస్తే సరిపోతుంది. ఇక సైడ్ డెల్ట్ కి డంబుల్ లాటరల్ రైజెస్ లేకపోతే కేబుల్ లాటరల్ రైజెస్, ఈ రెండు వేరియేషన్లో ఏదైనా ఒక వేరియేషన్ చేయండి, మన సైలెంట్ లో మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇక రేడ్ డెల్ట్ కి రివర్స్ ప్లెక్టిక్ ఫ్లైస్ మూమెంట్ ఒకటి ఆలు అండ్ ఫామ్ తో మైండ్ మజిల్ కనెక్షన్ తో చేస్తే ఆలు మన రేడ్ డెల్ట్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఏ స్ట్రక్స్ విషయానికి వస్తే చాలా మంది షోల్డర్ వర్కౌట్ చేసినప్పుడు చేస్తారు, లేకపోతే బ్యాక్ వర్కౌట్ చేసినప్పుడు చేస్తారు. నేను మాత్రం షోల్డర్ వర్కౌట్ చేసినప్పుడు చేస్తాను, ఎందుకంటే బ్యాక్ మజిల్ లో నేను ఆల్రెడీ చాలా వేరియేషన్స్ చేస్తాను. మీరు స్ట్రక్స్ షోల్డర్ వర్కౌట్ చేసినప్పుడు చేసినా ఏం కాదు, బ్యాక్ వర్కౌట్ చేసినప్పుడు చేసినా ఏం కాదు. కానీ సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది ఏంటంటే ఆ ట్రెపీజియం మజిల్ అనేది ఎక్కువ బ్యాక్ కి ఎంగేజ్ అయ్యి ఉంది. సో పర్లేదు, ఎప్పుడు చేసినా ఫరక్ పడదు. ఈ లెగ్స్ లో కూడా మొత్తం 4 వేరియేషన్ చేసి యాప్స్ లో ఆబ్లిక్స్ కూడా ట్రైన్ చేసి పోజింగ్ అయితే ప్రాక్టీస్ చేసిన. పోజింగ్ కూడా ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్ళి తిని 10K స్టెప్స్ కూడా కంప్లీట్ చేసిన. ఈ రోజు కిందే మళ్ళీ వెళ్దాం.